జమ్మూ కాశ్మీర్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ప్రజలకు ఏదో ఒక పని కల్పిస్తే ఉగ్రవాదం వైపు వెళ్లకుండా ఉంటారని భావిస్తోంది. వ్యవసాయ రంగంలో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూనే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. చర్కాలను మహిళలకు అందివ్వాలని నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ మధ్యనే గుజరాత్ లోని గాంధీజీ సబర్మతి ఆశ్రమానికి వెళ్లి చర్కా తిప్పుతూ నూలు వడికారు. అదే స్ఫూర్తిగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు సంకల్పించారు. అందుకే కుట్టు మిషన్లతో పాటు జమ్మూ కాశ్మీర్లో మహిళలకు కొత్త చర్కాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దేశంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా సంప్రదాయకంగా నూలు వడకడం లాంటి వాటికి ప్రాధాన్యత తగ్గలేదు. కుట్టు మిషన్ లాగే ఆపరేట్ చేసే చర్కాలతో నూలు వడకడంలో జమ్మూ కాశ్మీర్లకు మంచి నైపుణ్యం ఉంది. దీన్ని ఉపాధి మార్గంగా మార్చాలి అన్న ఉద్దేశంతో అత్యాధునిక చర్కాలను పంపిణీ చేస్తోంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. దీంతో ఉన్ని, సిల్క్ ఉడుకుతూ ఉపాధి పొందుతున్నారు. అలసట రాని విధంగా ఎంతో సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు వీటిని తయారు చేశారు. సంప్రదాయ చర్కాలపై ఎక్కువసేపు పనిచేస్తే వెన్నునొప్పి లాంటి సమస్యలు వచ్చేవి. వీటి వల్ల అలాంటి సమస్యలు లేవు. इसी सिलसिले में जो हमने जो नए मॉडर्न ये हमारे चरखास लाए हैं, इनका यही है कि एक तो हमारी जो प्रोडक्शन है वो इंक्रीज। इसमें क्या होता था, जो आर्टिजन बैठ के काम करना होता था, बैक स्ट्रेन होता था, बाकी हेल्थ इश्यूज होते थे, तो उसको ओवरकम करने के लिए हमने ये नए इंट्रोड्यूस किए हैं ये चरखास। इसमें तो सीटिंग बाज़ाब्ता चेयर पर बैठ के करेगा, इसकी प्रोडक्शन, इसकी एफिशिएंसी इंक्रीज हो जाएगी और विद द रिजल्ट जो हमारे क्राफ्ट है वो सेफ गार्ड होंगे, डेवलप होंगे। बिल्कुल यकीन क्यों नहीं फायदा हासिल करेंगे, क्योंकि जब प्रोडक्शन ज़्यादा निकलेगा उनका रोजगार बढ़ता जाएगा। उनको अट्रैक्ट मतलब जो मार्केट में जो पहले रेट्स जो मिल रही थी उससे ज़्यादा वो प्रोडक्शन करके अपना लिवलीहुड अच्छे से कमा सकते। पहले भी कंसाइनमेंट्स आई है तो आते रहते हैं, तो క్రాఫ్టింగ్ जो है आर्टिजनस है। మహిళా సాధికారితే లక్ష్యంగా వీటిని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటి సహాయంతోనే అందమైన కశ్మీరీ శాలువాలు తయారు చేస్తున్నారు. చేతిలో ఈ చర్కా ఉంటే చాలు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు కశ్మీరీ మహిళలు. తమ పిల్లల చదువు, ఇంటి ఖర్చులకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉంటూనే సంపాదించుకునే వీలు రావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కాదు, పలు కంపెనీలు సైతం ఇలాంటి చర్కాలను మహిళలకు ఉచితంగా ఇస్తున్నాయి. వాటిపై వడికే ఉన్ని, సిల్క్ను తిరిగి కొనుగోలు చేస్తున్నాయి. ఉన్ని, సిల్క్ ఇంటి దగ్గరే వడకడం కశ్మీరీ సంస్కృతిలో భాగం. 14వ శతాబ్దం నుంచి వస్తోంది ఈ సంప్రదాయం. దీని ప్రభుత్వం, కొన్ని కంపెనీలు పరిరక్షిస్తున్నాయి. మిల్లులో తయారైన వాటికన్నా ఇలా చేతితో తయారు చేసే ఉనికి విలువ ఎక్కువ. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో హిమాలయ మేకలు, గొర్రెల నుంచి ఉన్ని సేకరిస్తారు. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో ఒరిజినల్ కశ్మీరీ షాల్ ధర 12,000 రూపాయలు పైమాటే.